హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ కళ్యాణ్ 77. ఈరోజు మనం ఒక సరికొత్త వ్లాగ్తో అయితే మరి మీ ముందుకు రావడం అయితే జరిగింది. అయితే మనం ఈరోజు చెప్పుకోబోయే కథ ఏంటంటే ఆవులను కాపాడిన వీధి కుక్క. అసలు వీధి కుక్కకి ఆవులకి ఉన్న స్నేహబంధం ఎటువంటిది ఏంటి అని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అంతకంటే ముందు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఎంతగానో ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఇంకా నా వీడియోలు చూస్తూ మరి ముందుకు వెళ్ళిపోకుండా మరి నాకు ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ 77. అనగనగా ఒక ఊరు ఉందండి ఫ్రెండ్స్. ఆ ఊరిలో అయితే ప్రతి ఒక్క ఇంటికి కూడా అక్కడ ఉన్నటువంటి జంతువులు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఊరిలో మేకలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ ఆవులు కానీ ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక జంతువు అనేది పెంచుకోవడం వారికి అలవాటు. అయితే అక్కడ ఛానల్గా కొన్ని పొలాలకు వెళ్ళడం, సేల్లోకి వెళ్ళడం, సేల్లో నుంచి గడ్డి మోపు కోసుకురావడం, ప్రతి ఆవులకి వేయడం, మేకలకు వేయడం, అలాగే గంటలు ఈ కోళ్ళు తినడం, ఒకరింటి దగ్గర ఒకరు, ఈ అందరూ ఊర్లో వాళ్ళందరూ ఎప్పుడు కలిసే ఉండేవారు ఫ్రెండ్స్. అయితే మరి మనం ఎంతగానో ప్రేమించే వాటిని ఎవరైనా ఏమన్నా తూ అన్నా సరే మనం తట్టుకోలేం. అలానే ఇవి అన్నా కూడా ఎవరింటికి వెళ్ళినా ఒకరింటి జంతువులు ఇంకొకరింటికి వెళ్ళినా సరే అందరూ కూడా ఎంతగానో ఆనందంతో వాటిని ఆహ్వానించే పరిస్థితే తప్ప చీతు అని చెప్పి విసురు కొట్టే పరిస్థితి ఏ రోజు లేదు. అయితే మరి మనం ప్రతిరోజు మన దగ్గర ఉన్న వస్తువులు అందరూ చూడడం అయితే జరుగుతుంది కదా. అలానే ఈ ఊరిలో ఉన్నటువంటి జంతువులను కావచ్చు, ఆవుల్ని, గొర్రెల్ని, మేకల్ని, లేకపోతే పిల్లల్ని, లేకపోతే కుక్కల్ని, కోళ్ళని, మొత్తం అన్నింటినీ కూడా ప్రతి దానిని ఒక రోజు అయితే వారు బయటికి తీసుకెళ్ళేటప్పుడు అందరూ చూస్తూ ఉంటారు కదా. అలానే కొన్ని రోజులుగా ఈ ఊరిలో ఉన్నటువంటి జంతువులు అయితే ఒకటి పోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే ఈ ఊరిలో ఇంకొక వీధి కుక్క అయితే ఉంది. ఆ వీధి కుక్క ప్రతి ఒక్కరింటికి వెళ్ళిన ఈ ఆవులన్నీ, గొర్రెలు ఇవన్నీ అట్టులా చూసుకుంటారో అట్టి రీతిలోనే అది కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వీధి కుక్కకు కూడా రోజు అన్నం పెట్టడం, రోజు కూడా వారు తినేది పెట్టడం, ఆ వీధి కుక్కను ఎంతగానో వాటిలో వారింట్లో ఒక మనిషిగా చూసుకోవడం ఆ ఊరు ప్రజలకి అలవాటు. అయితే రాను ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా ఇలా పోవడంతో ఏం జరుగుతుందంటే ఇక్కడ రాను ఒక్కొక్క జంతువు పోవడంతో ఎలా పోతుందో ఏం పోతుందో వీరికి తెలియడం లేదు. అయితే మరి ఒకనొక రోజు ఆవులకు సమయం వచ్చిందన్నమాట. ఒక యజమాని ఆవులకి సమయం వచ్చింది. అయితే ఆ ఆవులని మేత మేయడానికి అని చెప్పేసి పొలంలోకి తీసుకెళ్ళగా పొలంలో దూరం నుంచి చూస్తున్న ఒక దొంగ వ్యాన్ వేసుకొని రెడీగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ వ్యాన్ వేసుకొని రెడీగా ఉన్న దొంగను ఈ వీధి కుక్క అయితే చూడడం జరిగింది. ఈ ఆవుల మెడలో ఎప్పుడు గంటలు ఉంటాయి. ఆ గంటలు లాక్కొని వెళ్తున్నప్పుడు గల్లు మన సౌండ్ రావడంతో ఆ సౌండ్ విని ఆ కుక్క వెంటనే ఊరిలోకి వెళ్ళి ఆ ప్రతి ఒక్కరిని అందరినీ తీసుకురావడం, మీ ఆవులు అని చెప్పి ఆవుల యజమానిని తీసుకురావడం అయితే జరిగింది. ఆవు యజమానిని వారి ఇంటికి వెళ్ళి గట్టిగా అరవడం, గట్టిగా గోకడం, కాళ్ళ మీద గోకడం, చేతుల మీద గోకడం, పట్టుకుని నోటితో కరుచుకుని లాక్కు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు ఆ వ్యాన్లో ఉన్నటువంటి ఎన్నో ఈ 3 ఆవులు కాక ఇంకా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసినటువంటి మేకలు, గొర్రెలు అన్నీ కూడా ఆ వ్యాన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అలా ఆ వీధి కుక్క అయితే మరి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి యజమానిని తీసుకెళ్ళి ఆ దొంగనైతే పట్టించడం అయితే జరిగింది. చూసారా ఫ్రెండ్స్, మనం ఇంటికి వచ్చిన ప్రతి కుక్కను కూడా కొట్టి పారేస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు ఆ వీధి కుక్కలే మనకి ఎంతగానో మరి మనం పెట్టే బిస్కెట్ ముక్కతో కూడా విశ్వాసం ఎంతో చూపిస్తాయి ఫ్రెండ్స్. మరి మనం వీధి కుక్కలను మరి మన చేతిలో ఉన్నట్టుది ఏమన్నా తినేటప్పుడు కూడా పెట్టాలని అనిపిస్తే కనుక కొంత పెడదాం. వాటికి ఉన్న విశ్వాసం మనుషులకు కూడా ఉండదు ఫ్రెండ్స్. అది అలాగా
ఆ వీధి కుక్క అయితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఆవులను అయితే కాపాడింది, ఆ ఊళ్ళో యజమానిని కూడా కాపాడింది. ఆ ఊరిలో ఉన్నటువంటి ఇంకెప్పుడు అప్పటి నుంచి దొంగతనాలు జరగడం మానేసినాయి ఫ్రెండ్స్. అలానే అందరూ కూడా ఆనందంతో ఆ కుక్కని తన ఇంట్లో ఒక మనిషిగా చూడడం అయితే నాటి నుంచి ఇంకా ఎక్కువ చేశారు. ఆ ఆవు కూడా, ఆ కుక్క కూడా ఎంతగానో ఆనందంతో ఉంది. మరి ఆ వ్యాను ఆ దొంగని ఇద్దరిని పట్టుకుని పోలీసులకు ఆ ఊరు పోలీస్ స్టేషన్కి అయితే చెప్పడం అయితే జరిగింది. మిగతా అందులో ఉన్న జంతువుల్ని, ఆ వ్యాన్లో ఉన్న జంతువులను కూడా అప్పగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మరి నా వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.